మన దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యాలను ధ్యానం చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మహిమోన్వితుడా, ఘనమైనటువంటి వాడ, పూజ్యుడా, ఆరాధనీయుడా, నీకు హృదయం అంతటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామయ్యా. మీ యొక్క దయను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. మా జీవితాలలో మీరు చేసిన ఉపకారాలన్నింటిని బట్టి వందనాలు. మేమందరము కూడి నీ యొక్క దయ కలిగినటువంటి జీవపు మాటల కొరకు వేచి ఉండగా, పరమందున మా తండ్రి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మా అందరితో మాట్లాడు. యేసుక్రీస్తు నామంలో వేడి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. క్రైస్తవ జీవితాన్ని ఒక పందె రంగముతో పౌలు పోలుస్తా ఉన్నాడు. వారికి అర్థమగునట్లుగా, వారు గ్రహించి తెలుసుకున్నట్లుగా. పందెరంగంలో అందరూ కూడా పరిగెత్తుతారు, అయితే బహుమానము ఒక్కడికే వస్తుంది. అదే విధముగా మీరు కూడా బహుమానము పొందునంతగా పరిగెత్తుడి. అంటే భక్తి చేసేటువంటి వారు ఎంతమందో ఉంటారు. ఆ భక్తి చేసేటువంటి వాళ్ళల్లో నువ్వు కూడా ఒక భక్తిపరుడుగా కాకుండా బహుమానము గెలిచేంతగా భక్తి చేయాలి. బహుమానము దేవుని యొద్ద నుంచి మెప్పు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం చేసేటువంటి భక్తి వలన మనము ప్రతిఫలము పొందుతామని మనకి గ్రహింపు అవుతా ఉన్నది. మనం చేసేటువంటి ఈ యొక్క క్రైస్తవ క్రియలకు దేవుని యొద్ద నుంచి స్వీకరించేటువంటి బహుమానము ఉన్నదని అర్థమిస్తా ఉన్నది. ఇది ప్రయాసపడి తెచ్చుకునేటువంటి బహుమానము. అంటే గెలిచినటువంటి వారికి ఇచ్చేటువంటి బహుమానం ఇది. ఇది అందరికీ కాదు. ఇది ఎవరైతే ఈ యొక్క పందెరంగములో గెలుస్తారో వారికి మాత్రమే అనుగ్రహించేది, అందరికి ఇవ్వబడేది కాదు. కాబట్టి భక్తి ఏ విధంగా చేయాలనే దాని గురించినటువంటి స్పష్టత పౌలిస్తా ఉన్నాడు. బహుమానం రావాలి. నువ్వు చేస్తే, భక్తి చేస్తే దేవుని యొద్ద నుంచి నువ్వు బహుమానాన్ని స్వీకరించాలి. ఆ విధంగా నువ్వు భక్తి చేయాలి. ఏదో గుంపులో పడిపోయి అందరిలో నేను కూడా భక్తి చేస్తా ఉన్నాను, నేనేదో ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. క్రైస్తవ జీవితం అనేది ఒక అలవాటుగా కాకుండా దాన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. సవాలుగా నేను సరైనటువంటి భక్తి చేస్తాను, నేను చాలా నమ్మకముగా ఉంటాను, దేవుని యొక్క విషయాలలో, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా నిష్ఠగా ఉంటాను, నేనేమాత్రము కూడా అలసత్వాన్ని ప్రదర్శించను అని ఆ విధమైనటువంటి తీర్మానం తీసుకొని ఏ విధము చేతనైనను దేవుని యొద్ద నుంచి మెప్పు, బహుమానాన్ని నేను పొందుకోవాలి అన్నటువంటి తీవ్రత, పట్టుదల ఉండాలి. సాధారణంగా ఏం జరుగుతుందంటే, లోక సంబంధమైనటువంటి విషయాల్లో చాలా పట్టుదల, రోషం ఉంటాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో నిర్లిప్తత ఉంటుంది. నీకు నిర్లిప్తత ఉన్నదా? పట్టుదల ఉందా? పట్టుదల ఉంటే నువ్వు సమయానికి సంఘ ఆరాధనకి వెళ్తావు, ఆరాధనలో పాల్గొంటావు. ఆసక్తి ఉండాలండి. చూడండి, దైవ సంబంధమైనటువంటి విషయాలలో
నిరాసక్తత ఎంత మాత్రము పనికిరాదు. ఆసక్తి ఉండాలి, దైవాసక్తి ఉండాలి. దైవాసక్తి ఉన్నప్పుడు, దేవుడు అంటే నీకు ప్రేమ ఉన్నప్పుడు, దేవుని విషయాలలో నువ్వు ఉన్నతంగా ఉండాలన్నటువంటి ఆశ ఉన్నప్పుడు, నువ్వు అనేకమైనటువంటి నిష్టలు పాటించి కూడా భక్తి చేయటానికి ఏమాత్రము కూడా వెనుకాడవు. మనమైతే గీతే బహుమానమే పొందుకోవాలి. భక్తి ఆ విధంగా చేయాలి. అందరిని చూసి ఏముందలే భక్తి చేయటము అన్నట్లుగా కాకుండా శ్రద్ధగా చేయాలి. అయితే గుర్తుపెట్టుకోవాలి, మన 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 భక్తి వలన దేవుని యొద్ద నుంచి బహుమానం పొందుతామని గుర్తుపెట్టుకోవాలి. అయితే పౌలు ప్రోత్సహిస్తా ఉన్నాడు, వారికి దిశానిర్దేశం చేస్తా ఉన్నాడు, ఉదాహరణ రీతిగా చెప్తా ఉన్నాడు. మరియు 25వ వచనం, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. అన్ని విషయముల యందు మితముగా ఉంటారు పోరాడేటువంటి వాడు. ఇప్పుడు మనము కూడా అన్ని విషయములందు మితముగా ఉండాలి. పందెంలో పోరాడేటువంటి వారు ఏ విషయాల్లో మితముగా ఉంటారు? ఆహార విషయాలలో, తర్వాత కఠోరమైనటువంటి శిక్షణ ఉంటుంది వారికి, అన్ని విషయాల్లో వారికి నిగ్రహం ఉండాలి. ఎందుకంటే వారి యొక్క గురి బహుమానం మీద, గెలుపు మీద ఉండునట్లుగా వారన్నిటిని మీద నుంచి తమ యొక్క మనస్సుని మళ్లించుకొని ఆ యొక్క బహుమానం మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. వారు ఏ విధంగా ఆ విధమైనటువంటి కఠోరమైనటువంటి శిక్షణ, మితమైనటువంటి అంటే ఆహార నియమాలు పాటించి నిగ్రహ శక్తిని ఏ విధంగా కలిగి ఉంటారో మనము కూడా అదే విధమైనటువంటి అన్ని విషయాల్లో, లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో మితముగా ఉండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. చాలా శ్రద్ధ ఉండాలి మనకి. మీరు చూసినట్లయితే ఆటలలో శిక్షణ పొందేటువంటి వారు కొన్ని నెలల పాటు వారికి ఏమాత్రం కూడా మొబైల్ ఫోన్ కూడా ఇవ్వరు, శిక్షకుడు ఇవ్వరు, పూర్తిగా బంద్ చేసేస్తారు. లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు తెలుసుకోకుండా వారిని దూరముగా ఉంచి ఆట మీద వారు కేంద్రీకరించినట్లుగా పరిస్థితులను శిక్షకుడు కల్పిస్తాడు. వారు దానికి ఇష్టపడితేనే శిక్షణ తీసుకోవాలి. ఎందుకంటే గెలుపు అనేది అంత సులువు కాదు. పోరాడాలి, అనేక మంది పోరాడుతూ ఉంటారు, వారిలో కలిసి పోరాడాలి. విజయం సాధించాలంటే ఆ విధమైనటువంటి కఠోరమైనటువంటి శిక్షణ లేనట్లయితే విజయం అనేది సాధ్యము కాదు. దానిని ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పౌలు పోలుస్తా ఉన్నాడు, భక్తికి పోలుస్తా ఉన్నాడు. భక్తిలో కూడా శ్రద్ధ ఉండాలి, కఠోరమైనటువంటి నియమాలు పాటించాలి, తీరాల్సిందే. అంతేకాకుండా నిగ్రహం ఉండాలి, ఆశ నిగ్రహం ఉండాలి. ఏదో భక్తి చేస్తున్నానంటే చేస్తున్నాను అన్నట్లుగా కాదు. చూడండి, తేలిపోయే భక్తి చేయకూడదు. నీకు ధైర్యాన్ని ఇవ్వనటువంటి భక్తి చేయకూడదు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? నిజం చెప్పాలంటే నీ నీతి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? నువ్వు ఆ విధంగా నీతిగా ఉన్నావా, లేకపోతే భయపడతా జీవిస్తా ఉన్నావా? భయముతో ఇంకా బ్రతుకుతా ఉంటారు. వారిలో లోపాలు ఉంటే భయం ఉంటుంది కదా. నేను దేవుని ఎదుట నిలబడగలను, నేను అంతగా భక్తి చేస్తా ఉన్నాను, నేను ఏ లోపము లేకుండా చేస్తా ఉన్నాను అని నువ్వు చెప్పగలవా? ఇంకా లోపములతోనే జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నావా? తన అర్థం ఏమిటంటే నీకేమాత్రం కూడా శ్రద్ధ లేదని అర్థం ఇస్తా ఉన్నది. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కోసం అయితే పోరాటాలు చేస్తారు, ఉద్యోగాల కోసము, మరి దేనికోసమైనా కానీ ఘనత మర్యాదల కోసం, ఆస్తుల కోసము పోరాటాలు చేస్తారు. ఆ విషయంలో ఏమాత్రం కూడా రాజీ పడరు. అయితే దేవుని దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రము వెనక ఉండటానికి చూస్తూ ఉంటారు, చిట్ట చివర ఉండటానికి చూస్తూ ఉంటారు. ఏమైందిలే, చాలా చివర ఉండటానికి చూస్తూ ఉంటారు. అమ్మో, భక్తి చేస్తూ ఉంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, మరి బహుమానం వరకొస్తుందా? చూడండి, ఈ లోక సంబంధమైనటువంటి పోరాటాలు
ఈ లోకంతో ముగించిపోతాయి, ఈ లోక జీవితంతో అవి ముగిసిపోతాయి. అయితే ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం ద్వారా వచ్చేటువంటి బహుమానం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. అదే చెప్తాడు, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఎందుకంటే మనం పొందుకునేటువంటి ఆ కిరీటం ఏదైతే ఉందో అది అక్షయమైనటువంటి కిరీటము, క్షయము కాని కిరీటము, అంటే శాశ్వతమైనటువంటి కిరీటము, నిరంతరము ఉండేది, ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఆ కీర్తి, ఆ ప్రశంస, ఆ బహుమానము, దేవుడి చెట్టు బహుమానము దేవుడినంతకాలము కూడా ఉంటుంది. అది నీకు తాత్కాలికమైనటువంటి కిరీటం కావాలా, శాశ్వతమైనటువంటి కిరీటం కావాలా? తాత్కాలికమైనటువంటి ఐశ్వర్యం కావాలా, శాశ్వతమైనటువంటి ఐశ్వర్యము కావాలా? తాత్కాలికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలా, శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కావాలా? శాశ్వతమైనటువంటి వాటిని పొందుకోవడానికి ఏసే మార్గము. ఏసు ఏ విధంగా ఆయన ఈ లోకములో మితమైనటువంటి జీవితం జీవించాడో మనమందరము కూడా చూసాం. ఆయన ఎటువంటి లోక సంబంధమైనటువంటి ఉన్నతి కోసం ఏమాత్రము కూడా ప్రయాసపడలేదు, సౌకర్యాల మీద దృష్టి పెట్టలేదు, గృహము కట్టుకోవాలన్నటువంటి ఆశ లేదు ఆయనకి. ఆయన దృష్టి అంతా కూడా ప్రజలను రక్షించాలి. తాను ఏ విధంగా త్యాగమైపోయి వారి యొక్క రక్షణ కొరకు తాను చేయవలసిందంతా కూడా చేయటానికి ఆయన నిరంతరము కూడా శ్రమ పడ్డాడు, ప్రయాసపడ్డాడు. ఆ విధంగా ఎంతో మితమైనటువంటి జీవితం జీవించాడు. ఎంతో సేవ చేసి తర్వాత ఏకాంతముగా వెళ్ళి ప్రార్థించేటువంటి వాడు. తను మనందరికీ కూడా ఒక మాదిరి అయి ఉన్నాడు. మనం యేసు వల్లే మితమైనటువంటి క్రమమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. యేసును మాదిరిగా పెట్టుకోవాలి. యేసు యొక్క మనస్సుని మనము వెంబడించాలి. నీకు అక్షయమైనటువంటి కిరీటం కావాలా, అక్షయమైనటువంటి బహుమానం కావాలా, దేవుని యొద్ద నుంచి వచ్చేటువంటి ప్రశంస కావాలా, సింహాసనము కావాలా? అయితే నువ్వు చాలా మితముగా ఉండాలి. అన్ని విషయాలలో మితముగా ఉండాలి. లోకాన్ని విడిచిపెట్టాలి. కష్టపడటానికి ఇష్టపడాలి. ఆ పోరాటం చేయడానికి ఇష్టపడాలి. పోరాటం లేకుండా, చిన్న శ్రమ లేకుండా ఫలితం ఏ విధంగా వస్తుంది? శ్రమ పడందే జీతం ఎవరిస్తారు నీకు? యుద్ధం లేనిదే విజయం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పోరాటంలో లేకపోతే గెలుపు రాదు కదా. కనుక మనం ఈ యొక్క భక్తి ఏదైతే ఉన్నదో, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం అంతే. నువ్వు పోరాడాల్సిందే. లోకముతోను, పాపముతోను, శరీరముతోను పోరాడాలి. వాటన్నిటిని కూడా జయించాలి. అపవాదిని జయించాలి. నువ్వు అపవాది క్రియలను జయించాలి. పోరాటం అంటే ఆ జయించేటువంటి క్రమంలో పోరాడాలంటే తప్పనిసరిగా శ్రమ పడాలి, మితముగా ఉండాలి, నైపుణ్యం ఉండాలి, లోతు, భక్తిలో లోతు ఉండాలి పోరాడాలంటే. చాలా మందికి ఏదో అది ఇష్టం ఉండదు. ఏదో మందిరానికి వెళ్ళి ఇంటికి వెళ్తానికి చూస్తూ ఉంటారు. వారి యొక్క ఉద్దేశం ఏంటో చెప్తాను వినండి. వారికి ఆశీర్వాదాలు కావాలి, లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కావాలి. పౌలు వారి కొరింథీయుల యొక్క మనస్సును పరలోకం వైపుకు మళ్ళిస్తా ఉన్నాడు. మీరు ఈ లోక విషయంలో మితముగా ఉండండి. అన్ని విషయాల్లో కూడా, ఆహార విషయంలో కూడా మితముగా ఉండాలి. మనకేమో సమృద్ధి కావాలి, పౌలు ఏమో మితంగా ఉండమని చెప్తా ఉన్నాడు. సమృద్ధి సమృద్ధి సమృద్ధి, ఎప్పుడు దేవుని వచ్చిద్దా, ఎప్పుడు ఆశీర్వాదం వచ్చిద్దా అని ఎదురు చూస్తున్నావా? అయితే పౌలు యొక్క మార్గం చూడండి. పౌలు ఏ విధంగా మాట్లాడుతున్నాడు. అవి కాదు కావాల్సింది, నీకు కావాల్సింది నిజమైనటువంటి లోతైనటువంటి భక్తి కావాలి. భక్తిలో శ్రమ పడటానికి ఇష్టపడాలి, కష్టపడటానికి సంశయించకూడదు. నేను పోరాడతాను, ఈ పోరాటంలో నా ప్రాణం పోయినా కానీ సరే నేను పోరాడాల్సిందే. అయితే పోరాటంలో ప్రాణం పోవటం అంటే ఏంటి? నీతిగా ఉండటం విషయంలో రాజీ పడను. ఒకవేళ నీతి తప్పేటువంటి పరిస్థితి వస్తే నేను నీతిని తప్పను కానీ నా ప్రాణాన్నే పోగొట్టుకుంటాను. అది పోరాట యోధుడికి ఉండవలసినటువంటి మనస్సు. ఏ విధము చేతనైనాను నేను నీతిని విడిచిపెట్టను. మన పోరాటం ఏమిటంటే నీతిగా జీవించటానికి లోకంతో పోరాటమే, నీతిగా జీవించటానికి శరీరంతో పోరాడటమే.
దేవుని యొక్క వాక్యం అనుసరించేటువంటి విషయంలో నీకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని ఎదిరించి గెలవటమే పోరాటం. అదే పోరాటం. దేవుని యొక్క వాక్యమునకు నువ్వు అంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నావా? ఇస్తున్నారా? మీరు రాజీ పడిపోతున్నారా? ప్రతిదినము కూడా మీరు పనిచేసేటువంటి ఉద్యోగాలలో అబద్ధాలు ఆడుతా ఉన్నారా? చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయాలు అవన్నీ కూడా. నీతి నీలో కనపడతా ఉన్నదా? పరిశుద్ధతమైనటువంటి చూపులు ఉన్నాయా? ప్రేమ అనేది ప్రేమ చేత నింపబడ్డావా? లేదంటే సిగ్గుపడండి దేవుని బిడ్డలారా, సిగ్గుపడండి. ఏ ఏ విషయాలను చూసి మీరు అతిశయిస్తా ఉన్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను, ఉద్యోగాలను, గౌరవాన్ని, మర్యాదను, సమాజంలో ఒక ఉన్నతిని చూసుకొని ఆనందిస్తా ఉన్నారా? లేదంటే మీ యొక్క క్షేమస్థితిని చూసి సంతోషిస్తా ఉన్నారా? క్రీస్తు ప్రేమ ఉన్నదా? ఆయన క్షమించినట్లుగా క్షమిస్తా ఉన్నారా? ఆయన ఏం చెప్పాడో వాటి మీద మీకు శ్రద్ధ ఉన్నదా? వాటి మీద ధ్యాస ఉన్నదా? వాటిలో జీవించినట్లుగా, దేవుని వాక్యమే నువ్వు అవునట్లుగా అంతగా నీలో వాటిని ఫలింపచేయనివ్వాలి. నువ్వు దేవుని యొక్క వాక్యం రెండు వేరువేరుగా ఉండకూడదు. దేవుని యొక్క వాక్యమే నువ్వుగా అంతగా నీ జీవితంలో అవి భాగమైపోవాలి. అప్పుడు నీ ప్రాణమును దేవుని యొక్క వాక్యం నుంచి విడదీయటం అనేది కుదరదు. నువ్వు ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడతావు, కానీ దేవుని యొక్క వాక్యం నుంచి నువ్వు చూడండి. కొద్దిపాటి గౌరవాల కోసము, కొద్దిపాటి ప్రతిఫలం కోసము ఎంతో మంది ఈ శ్రేష్టమైనటువంటి మార్గమును విడిచిపెడతా ఉన్నారు. ఇహలోకాన్ని స్నేహిస్తా ఉన్నారు. పౌలు అంటాడు, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికలకు వెళ్ళాను. చూడండి, విడిచిపెట్టిపోతా ఉన్నారు. కానీ చాలా మందికి మందిరానికి రావటం అనేది చాలా కేవలం అది. పని లేకపోతే వస్తాం అంటే అంత విలువ తక్కువగా ఉంటా ఉన్నది దేవుని సన్నిధి. దేవుని యొక్క వాక్యమును విలువ తక్కువగా చేస్తా ఉన్నారు వాళ్ళు. శ్రద్ధగా ఆలకించటం ఉండదు. వారి కొరకై దేవుని వాక్యం కొరకై ఎదురు చూచుట ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వారికి ఇష్టం లేదు. ఆశీర్వాదాలే కావాలి. ఆశీర్వాదాలను పక్కన పెట్టండి. దేవుని యొక్క వాక్యమును ప్రేమించండి. అది నీకు జీవమునిస్తుంది. దేవుని ఎదుట నీకు ఒక ఉన్నతమైనటువంటి పదవిని కట్టబెడుతుంది. కనుక జ్ఞాన వివేకములు నీకుంటే నువ్వు క్షయమైనటువంటి వాటన్నిటిని కూడా విడిచిపెట్టి అక్షయమైనటువంటి కిరీటం కొరకు చాలా మితముగా ఉండి భక్తి చేసే విషయంలో ఏమాత్రము కూడా రాజీ పడవు. మనం మోషేను చూసినట్లయితే క్షయమైనటువంటి కిరీటాన్ని మోషే విడిచిపెట్టి అక్షయమైనటువంటి కిరీటం కోసము ఐగుప్తును విడిచిపెట్టి అరణ్యంలోకి వస్తా ఉన్నాడు. నువ్వు కూడా ఆ విధంగా వస్తా ఉన్నావా? మోషే ఎంత మితమైనటువంటి జీవితం జీవించాడు. అన్నిటినీ విడిచిపెడితే మితంగానే ఉండేది. సౌకర్యాలు, సుఖము, గౌరవము, పదవి, అధికారము, ఐశ్వర్యము అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. విడిచిపెడితే ఇంకేముండవు. ఇక అన్ని విషయాల్లో మితంగా ఉండవలసిందే. మోషే దేన్ని విడిచిపెట్టాడో దానికోసం నువ్వు పోరాడుతున్నావా? వాటి కోసం నువ్వు ప్రార్థిస్తా ఉన్నావా? వీటి కోసం ప్రార్థించాలి. క్రీస్తు విషయమైనటువంటి శ్రమ గొప్ప భాగ్యమని మోషే ఎంచి, నువ్వు ఎంచుతా ఉన్నావా? నేను క్రీస్తు కొరకు శ్రమ పడతాను, అవమాన పడతాను అని నువ్వు. వివేకవంతులు మాత్రమే ఈ మాటలను గ్రహించగలరు. అవివేకులకు అర్థం కాదు. వివేకవంతులు మాత్రమే మితమైనటువంటి జీవితము జీవిస్తారు. పందిరంగంలో కిరీటాన్ని పొందుకోవాలని, దేవుని ఎదురు నుంచి బహుమానం పొందుకోవాలన్నటువంటి అటువంటి గురి కలిగి ఉంటారు.
అందుకని దేవుని యొక్క వాక్యం చదవండి, గ్రహించండి. అది మీకు జ్ఞాన వివేకములను అనుగ్రహిస్తుంది. మీరేం చేయాలో తెలియజేస్తుంది. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను. ఇప్పుడు తన గురించి చెప్తా ఉన్నాడు, నేను గురి లేనివాడిగా నేను పరిగెత్తట్లేదు, నేను గురి ఎద్దుగా పరిగెడతా ఉన్నా. పరిగెత్తే విషయంలో మనం చూసినట్లయితే ఎటైనా పరిగెత్తవచ్చు. అయితే గమ్యస్థానాన్ని చేరాలి. గమ్యస్థానం అంటే గురి. అంటే ఎందుకు నేను పరిగెడతా ఉన్నాను, దేని కొరకు పరిగెడతా ఉన్నాను అనేటువంటిది అది మనసులో ఉండాలి. లేదంటే ఎటు పడితే అటు పరిగెత్తవచ్చు. అయితే నేను పరిగెడతా ఉన్నాను, నేను గురి వద్దకే పరిగెడతా ఉన్నాను. ఆ గురి ఏంటో కూడా చెప్పాడు, అక్షయమైనటువంటి కిరీటమే నా గురి. కనుక గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నలకొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. గాలిని కొట్టినట్టుగా నేను పోరాడలేదు. పోరాటం అంటే ఏదో గాలిలో కత్తి తిప్పినట్టు కాదు. నాకు ఒక లక్ష్యం ఉన్నది, ఒక గురి ఉన్నది. కనుక నేను పోరాడుతా ఉన్నాను. ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానేమో అని నా శరీరమును నలగగొట్టుకొని దానిని లోబరుచుకుంటా ఉన్నాను దేవుని యొక్క వాక్యమునకు. పౌలు అంత గొప్ప అపోస్తలుడు, ఎన్నో సంఘాలను కట్టాడు. ఆయన అపోస్తలులలో అగ్రగణ్యుల్లో ఒకటిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన పోరాడుతా ఉన్నాడు. దేంతో? శరీరంతో పోరాడుతా ఉన్నాడు. శరీరంతో పోరాడి దాన్ని నలగొట్టుకొని దానిని లోబరుచుకుంటా ఉన్నాడు. దేనికి? దేవుని యొక్క వాక్యానికి శరీరాన్ని లోబరుస్తా ఉన్నాడు, మనసును లోబరుచుకుంటా ఉన్నాడు. ఆ విషయంలో ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. నా శరీరము, నా యొక్క మనస్సు దేవుని యొక్క వాక్యానికి లోబడాలి. అందుకని తన పోరాటం పాపముతో, తన పోరాటం శరీర ఆశలతో పోరాటము చేస్తూ వాటిని లోబరుస్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యానికి. నిరంతరము దాని మీద ఒక కన్నేసి ఉంచాడు అనమాట. నాలో ఉన్నటువంటి అవయవాలు దేవుని యొక్క వాక్యానికి లోపడుతున్నాయా లేదా, ఏదైనా కానీ తప్పిపోతా ఉన్నానా, తప్పిపోకుండా ఉండు నిమిత్తము శరీరాన్ని నలగొడతా ఉన్నాడంట. అంటే ఉపవాసాలు ఉంటా ఉన్నాడు. ఉపవాసాలు ఉండడానికి ఏమాత్రం కూడా అలసత్వాన్ని ప్రదర్శించలేదు. చూడు, మనకి ఎప్పుడు కూడా తిండి ఉండాలి. ఎంత దేవుడు తిండిస్తే అంత గొప్ప ఆశీర్వాదము. పౌలు ఉపవాసాలుండి శరీరాన్ని నలగొట్టుకొని దేవుని యొక్క వాక్యానికి లోబరుచుకోవటం అనేది గొప్ప భాగ్యముగా ఎంచుకుంటా ఉన్నాడు. కనుక గురి లేనటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాల, కీర్తి, ప్రతిష్టలను కోరుకుంటారు. అయితే గురి కలిగినటువంటి వాడు పౌలు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి మనం ధ్యానించాం కదా, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు విడిచిపెట్టాడు. తనకి న్యాయముగా తను స్వీకరించాల్సింది కూడా స్వీకరించలేదు. అన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. అన్నిట్లో కూడా మితముగా ఉన్నాడు. తను గెలుచున్నట్లుగా, తను సువార్త ప్రకటించి అనేక ఆత్మలను గెలిచినట్లుగా అన్ని విషయాల్లో తను నియంత్రించుకుంటా ఉన్నాడు. అయితే నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని ఒక ప్రశ్న, అసలు మీకు గురి ఉందా? మీకు ఒక లక్ష్యం ఉందా? ఆ లక్ష్యం ఏమిటి? ఆ లక్ష్యము క్షయమైనటువంటి ఈ లోకములో ఉన్నదా, లేదా అక్షయమైనటువంటి పరలోకానికి సంబంధించినదా ఆ లక్ష్యము? నువ్వెప్పుడూ కూడా నీ లక్ష్యాన్ని చేరుకోవటానికే నువ్వు ప్రయాసపడతావు, అనుదినము, అనునిత్యము కూడా. నీ లక్ష్యం ఈ లోక సంబంధమైంది అయితే నువ్వు సిగ్గుపడాలి. ఎందుకంటే రేపు ఉంటావో లేదు నీకు తెలియదుగా. నీతో పాటు నీ లక్ష్యం కూడా నశిస్తుంది. అయితే శాశ్వతమైనటువంటి లక్ష్యము లేదంటే బహుమానము అయితే నువ్వు చాలా మంచి లక్ష్యాన్ని ఎంచుకున్నావు. అయితే ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విషయంలో నువ్వెంత ప్రయాస పడతా ఉన్నావు, ఎంతగా శ్రద్ధ నిబద్ధత కలిగి ఉన్నావు అన్నదే ప్రశ్న. పరలోకానికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది. పరలోకంలో దేవుని యొద్ద నుంచి బహుమానం పొందుకోవాలని ఉంటుంది. అయితే అలా ఉండటం అనేది ఒక్కటే కాదు, దాని విషయంలో నువ్వేం చేస్తా ఉన్నావు, నువ్వెంతవరకు ప్రయాసపడతా ఉన్నావు, ఎంతవరకు లోకాన్ని విడిచిపెడతా ఉన్నామన్నదే. ప్రయాస పడటానికి ఇష్టపడాలి.
ఈ లోకంలో ప్రయాసపడటానికి ఇష్టపడతా ఉన్నారుగా. ఒక డిగ్రీ కోసం, ఉద్యోగం కోసం ఎంత ప్రయాసపడతారు, ఎంత మితముగా ఉంటారు, ఎంత శ్రద్ధగా చదువుతారు, ఆ విషయంలో గెలిచినట్లుగా ఎంత తీవ్రతతో ఉంటారు. అంతకంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో తీవ్రత కలిగి పరలోకంలో దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని, కిరీటాన్ని పొందుకోవాలని అటువంటి తాపత్రయం ఉండాలి. కనుక ఈ లోక సంబంధమైనటువంటి లక్ష్యాలైతే సిగ్గుపడండి. ఆత్మ సంబంధమైనటువంటి లక్ష్యాలు, దేవుడు నిర్దేశించినటువంటి లక్ష్యాలు చేరుకోవటానికి ప్రయాసపడండి. ఆ విషయంలో లోకముతో మీరు రాజీ పడకూడదు. ఆ విషయమైన ఆ మార్గంలో పరిగెత్తేటప్పుడు ఎన్నిటినో విడిచిపెట్టాల్సి ఉంటుంది. వాటన్నిటిని కూడా విడిచిపెట్టండి. తేలికవుతారు, పరిగెత్తడం సులభం అవుతుంది. లోకాశల నుంచి విడుదల పొందితే పరిగెత్తడం సులభం అవుతుంది. ఆత్మ సంబంధమైనటువంటి పరుగులో తేలికగా పరిగెడతారు. కనుక మీరు పోరాడుతా ఉన్నారా మీ శరీరాశలతో? దేవుని యొక్క వాక్యమునకు మీ దేహమును లోబరుస్తా ఉన్నారా? మీ మనసును లోబరుస్తా ఉన్నారా? లోబరచండి. అప్పుడు దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో ఫలిస్తుంది, వికసిస్తుంది. మన గురి యేసుక్రీస్తే. యేసుక్రీస్తును గురిగా పెట్టుకోండి. నేను ఆయన వలె జీవించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన వలె జీవించాలి, ఆయన కొరకు నేను ప్రాణం పెట్టాలి అన్నదే ఒక క్రైస్తవుని యొక్క నిజమైన దేవుడి చేత నియమించినటువంటి గురి అయి ఉన్నది. మనమందరము క్రీస్తు వలె జీవించటానికి, క్రీస్తు కొరకే జీవించడానికి మనము దేవుని చేత పిలువబడ్డాము. నువ్వు అది గ్రహించావా? క్రీస్తు గురిగా ఉన్నాడా? అనుదినము అనునిత్యము కూడా నేను క్రీస్తు యేసు వలె జీవించాలని మీరు పోరాటం చేయండి. అదే మన గురి. కనుక యేసు వలె జీవించాలి మనము. అప్పుడు మనము సింహాసనాలను పొందుకుంటాము. యేసుక్రీస్తుతో కూడా మనము సహవారసులముగా ఉంటాము. దేవుడిచ్చేటువంటి వారసత్వానికి మనం యేసుతో కూడా సహవారసులముగా ఉంటాము. ఆయన సింహాసనంలో మనకి కూడా పాలు అనేది ఉంటుంది, మనకి భాగం అనేది ఉంటుంది. కనుక మనము యేసు వలె జీవించాలి. అదే మన గురి అయి ఉండాలి. ఆ విషయంలో అంటే ఆయన వలె జీవించడానికి ఎన్నో విడిచిపెట్టాలి, ఎన్నో కోల్పోవాలి, మితముగా ఉండాలి, నిష్ఠగా ఉండాలి, నిగ్రహం కలిగి ఉండాలి, కఠోరమైనటువంటి శ్రమలు పొందటానికి కూడా వెనుకాడకూడదు. శిలువ మార్గం అది. ఆ మార్గంలో నువ్వు పయనించాల్సిందే బహుమానం పొందుకోవాలంటే. పౌలు ఆ విషయంలో చాలా గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి పట్టుదల నీకు నాకు కూడా అవసరమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, గొప్పవాడ, మేము గురి కలిగి జీవించాలి. ఆ గురి యేసుక్రీస్తు అని మీరు మాకు తెలియజేసినందుకు నీకు వందనాలు. మేము యేసు జీవితాన్ని జీవించినట్లుగా చేయండి ప్రభువా. మేము నిర్లక్ష్యము, నిర్లిప్తత, భక్తి విషయంలో ఉంటే వాటిని తొలగించండి ప్రభువా. మేము నిన్ను ప్రేమిస్తూ ముందుకు సాగినట్లుగా సహాయం చేయమని ఈ యొక్క వాక్యం మా అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో బడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు సదా తోడే ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.